డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాయవరం ముత్యాలమ్మ గుడి స్థల వివాదంపై గొడవ జరిగింది. ఘర్షణలో భోజంకి సత్యబాబు అనే వ్యక్తి మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాయవరం ముత్యాలమ్మ గుడి స్థలాన్ని ఆక్రమించేందుకు జనసేన నేత రేలంగి నాగేశ్వరరావు ప్రయత్నించారు. అడ్డుకునేందుకు వెళ్లిన స్థానికులపై రేలంగి అనుచరులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ మనకి అందిస్తారు. నరేష్, డీటెయిల్స్ ఏంటి? హరీష్, డీటెయిల్స్ ఏంటి? మండపేట మండలం మండపేట నియోజకవర్గానికి సంబంధించి రాయవరం మండలంలో ముత్యాలమ్మ గుడి స్థల వివాదానికి సంబంధించి ఈ పెద్ద గొడవ జరిగింది. ముత్యాలమ్మ గుడికి సంబంధించి కొంత స్థలం ఉంది. ఆ స్థలాన్ని దసరా సందర్భంగా స్థానికంగా ఉండే కొంతమంది ఈ ఆలయాన్ని ఎవరైతే చూస్తారో పెద్దలంతా క్లీన్ చేయాలనుకున్నారు. దాంతో స్థానికంగా ఉండే మహిళలు అందరూ కలిపి ఆ స్థలాన్ని శుభ్రం చేసే ప్రయత్నం చేస్తుంటే ఎవరైతే ఈ రేలంగి నాగేశ్వరరావు అనే వ్యక్తి ఉన్నాడో అతను నాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, స్థలం నాది అని గొడవ జరగడం జరిగింది. దాంతో ఆ స్థానికులకి అతనికి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ స్థానికుల పైకి రేలంగి నాగేశ్వరరావు గతంలో జనసేనలో ఉండేవాడు అతను, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి ఇతను మేడ మీదకి వెళ్ళిపోయి ఇతర కుటుంబ సభ్యులు కూడా రాళ్లు ఇటుకలు అక్కడి నుంచి విసరడం జరిగింది. ఈ నేపథ్యంలో పైనుంచి ఒక్కసారికి ఇవన్నీ పట్టడంతో స్థానికులు అక్కడ ఎవరైతే ఈ స్థలం కోసం శుభ్రం చేయడానికి వచ్చి వీళ్ళంతా స్థానికులు చెల్లసిద్దరైపోయారు. అందులో ఒక వ్యక్తికి అయితే ఇటుక రాయి గట్టిగా తగలటం జరిగింది. అదంతా దాంతో మోదంగి సత్యబాబు అనే వ్యక్తి అక్కడికక్కడే కొట్టుకోలిపోవడం జరిగింది. తర్వాత అతను మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి 8 మంది అయితే గాయాలు పాలయ్యారని తెలుస్తుంది. వీళ్ళందరినీ రామచంద్రపురం ఆసుపత్రికి తీసుకెళ్లారు. జరిగిన ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో వ్యక్తి చనిపోయాడో వెంటనే ఈ రేలంగి నాగేశ్వరరావు అనే వ్యక్తి అక్కడి నుంచి పరారవడం జరిగింది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేవలం ఆలయానికి సంబంధించి ఈ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నంలోనే ఈ గొడవ తెలుస్తుంది. మొత్తానికైతే పోలీసులు మొత్తం విషయాన్ని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేశారు. కార్తీక్. ఓకే, థ్యాంక్ యూ హరీష్.